జయ జయ శంకర హర హర శంకర. కంచి పరమాచారిగా అందరిచే పిలువబడుతూ కొలవబడినటువంటి మహా కరుణామూర్తి, శాంతమూర్తి అయినటువంటి చంద్రశేఖర సరస్వతి అంటే కంచి 68వ పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఆయన్ని మహాస్వామి అంటూ ఉంటారు, పరమాచారి అంటారు, భక్తులు పెరియవ అంటారు. ఆయన సుమారు 100 సంవత్సరాలు పైగానే ఆయన జీవించారు. మనందరికీ ఎన్నో సనాతన ధర్మ సారథిగా ఆయన కంచి పీఠాధిపతిలో అసలు మొత్తం భారతదేశం అంతా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుస్తూ తమ బోధనలు వినిపించిన మహానుభావుడు, మహనీయుడు, సాక్షాత్ ఆదిశంకరాచార్య అపర స్వరూపం మన మహాస్వామి పరమాచార్య. అయితే ఇక్కడ ఆయన లీలలు మనం ఇంత ముందు నుంచి చెప్పుకున్నాం. మనకు ఆ స్వామి కరుణతో కంచి పరమాచార్య అనుకోకుండా ప్రకటించిన అద్భుత లీలలు, మహిమలు, విభూతులు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు ఇంతకుముందు ఒక మొదటి భాగం అయితే రెండవ భాగం ఈరోజు మనం చెప్పుకుందాం. అంటే వీటి భాగాలు ఏం లేదు, ఊరికే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఆ మహనీయుడి యొక్క ఆ ప్రేరణతో ఆయన విషయాలు చెప్తే మనందరికీ కూడా ఒక సనాతన ధర్మం గురించి ఆ మహనీయులు చెప్పిన బోధనలు తెలియజేయడమే దీని వెనకాల ఉన్న ఉద్దేశం అన్నమాట. ఒక్కసారి ఇక విషయంలోకి వెళ్తే కంచి పరమాచార్య ఎన్నో చాలా ఎంత శక్తివంతుడైనప్పటికీ ఆయన శంకరాచార్య అంటే శివుడి తత్వాన్ని మొత్తం వ్యాప్తం చేయాలి కాదు. మన భారతదేశంలో మనందరికీ ఆదర్శప్రాయుడు ఎవరైనా ఉంటే శ్రీరామచంద్రుడు, అలాగే మర్యాద పురుషోత్తముడు అన్నారు. మనకి ఆ రామాయణం మనందరం అవలంబించేసిన మహాకావ్యం. శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శ పురుషుడు, ఆదర్శనీయుడు, ఆయన అవతార మూర్తి. అటువంటి ఆ శ్రీరామచంద్రుడు యొక్క దాంతో శ్రీరామ అంటే అది అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం. రామ అన్న చాలు, రామ అనే 2 అక్షరాలే తారక మంత్రం. శ్రీరామ జయ రామ అంటాం కదా. రామ అనే 2 అక్షరాలు మొత్తం జీవన గతిని మార్చేస్తుంది. మన జీవన గతిలో రామ అంటే 2 అక్షరాలు చాలు. ఆ రామచంద్రుడు ప్రీతి చెంది తద్వారా మనకి ఆయన ఆశీస్సులు కలకాలం ఇస్తాడని చెప్పి ఆ తారక మంత్రమైనటువంటి శ్రీరామ అనే పదాన్ని ప్రచారాన్ని ఈయన శంకరాచార్యుడు అవతారమైనప్పటికీ, శంకరతత్వం అయినప్పటికీ, ఆ పీఠం శంకర పీఠం అయినప్పటికీ ఆ తారక మంత్రాన్ని ఈ మన భారతదేశం అంతటా వ్యాప్తి చెయ్యాలి, మనందరిలో ఆ శ్రీరామ తత్వాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో ఆలోచించి జనాలకి ఏ రకంగా నేర్పాలి. ఏదో ఒకటి తల్లి పిల్లవాడి చేతి పని చేయించుకుంటే తాయిలం ఇస్తుంది, ఏదో ఒకటి పని చేయరా నీకు లడ్డూ పెడతాను అలా అంటుంది. అలాగే దీన్ని ఏదో వ్యాప్తి చేయాలి. ఆ తారక మంత్రం యొక్క శక్తి ఇంత గొప్పది. ఆ కాశీలో సాక్షాత్తు శివుడే ఆ చనిపోయినటువంటి వాళ్ళ చెల్లిలో రామ అనే తారక మంత్రాన్ని బోధిస్తాట విషయం. కాబట్టి ఈ శంకరాచార్యుడు మనకి ఆదిశంకరాచార్య అపర స్వరూపం. అటువంటి అయినటువంటి మన మహాస్వామి ఏదైతే పరమాచార్య ప్రియ ఏవైనా కొలుచుకున్న పేర్లైన మహానుభావుడు ఒకడే. సరే, ఆయన ఈ శ్రీరామ అనే తారక మంత్రాన్ని చేయాలని చెప్పి ఉద్దేశంతో 1,00,000 సార్లు మన అందరికీ తెలుసు భారతదేశంలో ఒక అద్భుతం ఉంది. రామకోటి అలాగే శివకోటి అని కొన్ని పుస్తకాలు రాస్తూ ఉంటాం. ఒక పుస్తకంలో రామ 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 అని ఆ పుస్తకం రాస్తే అలాగా ఒకటి దానివల్ల ఏంటంటే రామాని రాయడంతో మన మనస్సులో ఎటువంటి వికారాలు కలగవు. ఆ రామనామాన్ని జపించడంతో మనకు ఒక మోక్షం కలగడానికి దగ్గరదారి అవుతుందన్నమాట. అలా కోటి సార్లు నామాన్ని పుస్తకంలో రాసి ఆ పుస్తకాలని దేవాలయాలకు కానీ ఇలాంటి పీఠాలకు కానీ సమర్పించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. రామతత్వ ప్రచారంలో భాగంగా ఈ తారక మంత్రం రాయడం రామకోటి ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా రాస్తూ ఉంటారు తరచుగా వాళ్ళకి వచ్చినటువంటి భాషలో. ఆ రామ 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 అంటూ 1,00,000 సార్లు, ఒక పుస్తకంలో ఇన్ని సార్లు 18,000 సార్లు వస్తే అలాంటి పుస్తకాలు ఇన్ని 5 పుస్తకాలు 1,00,000 అవుతాయి. అలా లెక్కతో అలాంటి పుస్తకాలు ఇన్ని 500 పుస్తకాలు ఇన్ని అవుతాయి. అవన్నీ కట్టగా తీసుకెళ్ళి రామాలయాలను అక్కడ ఇవ్వడం పరిపాటిగా అవుతుంది. ఇలా వచ్చిన పుస్తకాలన్నింటినీ ఒక స్తూపంగా కట్టి రామస్తూపాలుగా కట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మన కంచి పరమాచారి గారు చేసినటువంటి అద్భుతం ఏంటంటే ఈ శ్రీరామ మంత్రాన్ని జనంలోకి ఇంకా బలంగా తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల మన యొక్క సనాతన ధర్మానికి కొంత విఘాతం ఏర్పడింది.
అది తెలుసు. వాళ్ళే కావాలని చేశారు. మన ఇంగ్లీష్ చదువులు ఇలాంటి ఈ వాళ్ళ ప్రభావం, బ్రిటిష్ దేశస్తుల ప్రభావం ఇవన్నీ కూడా మనమే పడి మన సనాతన ధర్మం, మన భారతీయ ధర్మం ఏదైతే ఉందో దానికి కొంచెం విఘాతం ఏర్పడింది. అటువంటి సమయంలో అవతార పురుషుడిగా వచ్చిన చంద్రశేఖర్ మహారాజ్ తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం ఏంటంటే మన పరమాచార్య గారు ప్రతి ఒక్కళ్ళు 1,00,000 సార్లు రామనామాన్ని రాసి ఆ పుస్తకాన్ని కంచి మఠానికి మాకు అప్పచెప్పండి. మీరు అలా చేస్తే ఒక బంగారు నాణం మీకు ఇస్తాను, అలా బహుమానంగా ఇస్తాను, ప్రసాదంగా ఇస్తాను అని ప్రకటించారు. దాంతో ఆయన మాటలు, ఆయన బోధనలు వెళ్ళి ఆయన అనుసరిస్తున్నటువంటి శిష్యులు, భక్తులు కొన్ని లక్షల్లో ఉన్నారు భారతదేశం మొత్తట. దక్షిణ లేదు, ఉత్తర భారతదేశం లేదు. వాళ్ళందరికీ స్వామివారి చేతుల మీదుగా మనం బంగారు నాణం తీసుకోవాలి, ఆయన చేతులతో బంగారు నాణం తీసుకోవాలంటే మామూలు విషయం కాదు. అది పూజ గదిలో పెట్టుకుని పూజించాలి. సాక్షాత్ రామచంద్రుడు వచ్చి మనకు ప్రసాదం ఇచ్చినట్టే, సాక్షాత్ పరమశివుడు వచ్చి మనకు ప్రసాదం ఇచ్చినట్టే. అది ఒకటి. తారక మంత్రం రాస్తే దానికి కలిగే పుణ్యం అంతా ఇంత కాదు అని చెప్పేసి ముఖ్యంగా చాలామంది భక్తులు ఏంటంటే అదే పనిగా కూర్చొని రామకోటి అంటే ఈ 1,00,000 సార్లు రామనామాన్ని రాయడం మొదలెట్టారు. మఠానికి వచ్చి ఆ పుస్తకాన్ని 1,00,000 సార్లు ఎన్ని పుస్తకాలు అయితే అన్ని పుస్తకాలు రాసి శ్రద్ధాభక్తులతో ఆ పుస్తకాలు ఈ మఠానికి చెప్పేవారు. అప్పుడు ఈ స్వామివారి దర్శనం ఇచ్చినప్పుడు ఇదిగోనండి పుస్తకాలని 1,00,000 సార్లు మీరు చెప్పినట్టుగా రాశానండి అని చెప్తే సంతోషం అని చెప్పి ఆశీస్సులు ఇచ్చి కుంకుమ ప్రసాదంగా ఇచ్చి ఆయన చెప్పినట్టుగా ఈ బంగారు నాణం ఇచ్చి ఆశీర్వదించేవారట. అలాగే చాలామంది నిత్యకృత్యంగా ఆ భక్తులు ఈ 1,00,000 సార్లు తారక మంత్రమైనటువంటి రామనామాన్ని రాస్తూ అలా ఇచ్చేసరికి అదొక ప్రాక్టీస్గా చాలామందిలో చైతన్యం వచ్చి అదొక అలా వ్యాప్తి చెందడం మొదలెట్టింది. అలా కొన్నాళ్ళు చూసిన తర్వాత ఇది 1,00,000 సార్లు పాపం భక్తులకి రాయడం పూర్తిగా కుదురుతోందో లేదో, చెయ్యాలని ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఉద్యోగాలు బట్టి, వాళ్ళ బట్టి చేయలేకపోవచ్చనే ఉద్దేశంతో మళ్ళా ఆయన అనుకున్న ఆలోచనకు కొంచెం ఇది ఇచ్చారన్నమాట, అమెండ్మెంట్. అదేమిటంటే మనకి 1,00,000 సార్లు అక్కర్లేదు, 1,00,000 సార్లు రాసేవాడికి అక్కర్లేదు కాదు, బంగారు నాణం ఇస్తాను, 12,500 సార్లు అంటే 8వ వంతు 12,500 కనుక రామనామాన్ని పుస్తకాలు రాసి ఇక్కడ మఠానికి కనుక అందజేస్తే వాళ్ళకి వెండి నాణం. అంటే రెండో విధానం కూడా చెప్పారు. మొట్టమొదటి 1,00,000 సార్లు మీరు రాయండి, మీరు కల్పించుకుని 1,00,000 నాణాలు 1,00,000కి ఇచ్చిన దానికి ఒక బంగారు నాణం ఇస్తాను, తర్వాత 12,500 రాసిన వాళ్ళకి ఒక వెండి నాణం ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంతో కొంతమంది ఇదేదో బాగుంది, ఆయన చేత వెండి నాణం తీసుకోవచ్చు, బంగారాన్ని తీసుకోలేకపోతుంది, 12,500 సార్లు రాసిన వాళ్ళు వచ్చి సమర్పించి వెండి నాణం తీసుకెళ్తూ జరిగింది. ఈయన ఇప్పుడు ఏంటంటే చాతుర్మాస దీక్షను లేదంటే ఏదైనా క్షేత్రాలు ఉంటాయి కదా, దాని జీర్ణోద్ధారణ కోసము ఆయన అలా దేశం అంతా తిరుగుతూ ఉండేవారు. నడిచే దేవుడు అంటారు. ఆయన నడక తప్పితే ఆయన ఎప్పుడు ఏ వాహనం ఎక్కడం ఆయనకు తెలియదు. ఆయన అలా నడుస్తూ ఆయన పరివారంతో పరిచారికులతో ఆయన వెళ్తూ ఉండేవాడు, ఆయన శిష్యులతో వెళ్తూ ఉండేవారు. అలా ఒక్కసారి చెన్నై వెళ్ళడం జరిగింది. కంచి నుంచి మరి బహుశా చాతుర్మాస దీక్ష ఏదో అయ్యి ఉండొచ్చు. కంచి పరమాచార్య గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక చోట బస చేసినప్పుడు ఈయన ఏం చెప్పారు, మనం ఈ స్కీమ్ పెట్టాం కదా, రామనామాన్ని రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుస్తకాలు అక్కడ కూడా తీసుకురావచ్చు, కంచి మఠానికే కాదు, మనకు మద్రాసులో రాసి మద్రాసులో మనకు అందజేసి కాబట్టి మీరు బంగారు నాణాలు వెండి నాణాలు కూడా మీరు తెచ్చుకోండి అని చెప్తే ఆయన శిష్యులు పరమాచార్య గారి మాట ప్రకారం కొన్ని సిద్ధం చేశారు. వస్తారు కదా భక్తులు, 1,00,000 రాయొచ్చు, 12,000 రాయొచ్చు అని ఆయన చెప్పిన పరమాచార్య గారి ఆదేశం మేరకు ఈ బంగారు నాణం వెండి నాణాలు కొన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత అక్కడ పరమాచార్య గారు వచ్చి ఆయన దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వస్తూ పోతున్నారు. అలాగే వాళ్ళలో కొంతమంది చెన్నై వచ్చారు కదా, ఇక్కడే ఈ మఠానికి సంబంధించిన వీళ్ళకి శిష్యులు వాళ్ళకి అందజేద్దాం అని చెప్పేసి ఆ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు 1,00,000 రాస్తే బంగారు నాణం బహుమానంగా ప్రసాదంగా, అలాగే 12,500 రాస్తే మనకి ఈ వెండి నాణం తీసుకుంటూ వెళ్తున్నారు. భక్తులు పులకించిపోతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు. ఆయన చేతి మీద బంగారు నాణం తీసుకున్నాం, రామకోటి రాస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉందనుకుంటున్నారు. ఆ సమయంలో ఏంటంటే ఒకరోజు ఒక చిన్న పాప, ఒక 10-15 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటంటే పట్టు బట్టలు వేసుకుని, లంగా ఉండి ఏదో అంటాం కదా, పట్టు బట్టలు కట్టుకుని చిన్న పాప ఆయన దగ్గరికి వచ్చింది. సంప్రదాయబద్ధంగా ఆయన చూసేసరికి ఆయనకు ముచ్చటకెళ్ళింది. ఏమ్మా ఏంటంటే నేను కూడా రాశానండి, ఇది రామనామం అంటే రాసావా అని చెప్పేసి ఏంటంటే 12,500 రాశాను
అని చెప్పింది. అంటే ఆయన చాలా ఆనందించి, చిన్నపిల్లల నుంచి కూడా వస్తుంది కదా మనకి ఇది ఆయన అనుకున్నటువంటి ఈ భక్తి సంబంధించిన ఆధ్యాత్మిక ఉద్యమం, తారక రామ ఉద్యమం వస్తుందని ఆనందించి ఆయన వెండి నాణెం తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టారు. ఆ అమ్మాయి కూడా ఆనందంగా ఏంటంటే నమస్కారం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆ ప్రసాదం పండు ఏదో ఇస్తుంది కూడా తీసుకుని ఇది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇది మార్నింగ్ జరిగిందనమాట ఈ సంఘటన. మార్నింగ్ ఆయన దర్శనం ఇచ్చినప్పుడు జరిగింది. తర్వాత మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం వేళ అయినప్పుడు ఈ పాప వచ్చింది కదా, అక్కడ వెతుక్కుంటోంది, ఏదో వెతుక్కుంటే కనపడలేదు. కాసేపటికి ఏడవడం మొదలెట్టింది. ఏమిటి అది ఈయన దృష్టిలో పడింది, మన పరమాచార్య మహాస్వామి దృష్టిలో పడింది. ఆయన సర్వాంతర్యామి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆయనకి. ఆయన సాక్షాత్ శివస్వరూపం అని చెప్పాం కదా, శివాంశతో వచ్చాడని చెప్పి. ఆయన సర్వజ్ఞతే ఆయన యొక్క ఇది లక్షణం, భగవంతుడి యొక్క లక్షణం సర్వజ్ఞ, అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు, అన్నీ తెలిసి ఉంటుంది ఆ స్వామికి. అప్పుడు ఆ పిల్లని పిలవమని చెప్పి ఒక శిష్యుడు చెప్తే ఆ పాప ఏడుస్తూ ఉంటే వచ్చింది, స్వామివారి ముందు నిలబడింది. అమ్మాయి ఏం పోగొట్టుకున్నావు, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అనునయంగా అడిగారు ఆయన స్వామివారు పరమాచార్య. అడిగేసరికి ఆయన మాటలకి ఎవరైనా కరిగిపోతుంది. ఆ పాప కొంచెం ఏడుస్తూ, మీరు ఇచ్చినటువంటి ప్రసాదంగా ఇచ్చారు కదా, మీరు ఇచ్చినటువంటి ఆ వెండి నాణెం కాస్త పడిపోయింది, ఎక్కడ పోగొట్టుకున్నాను, అందుకే నాకు ఏడుపు వచ్చింది అని చెప్పిందట. ఒక మాట చెప్తావా నేనేమన్ను అన్నారు. ఈవిడి అంటే మేము మాట్లాడకుండా అలా కూర్చుంది. నువ్వు ఒక నువ్వు 12,500 సార్లు రామనామాన్ని జపించాలని చెప్పి తెలుసు కదా నీకు, అప్పుడే కదా నీకు వెండి నాణెం బహుమానంగా ఇస్తానని చెప్పారు, ఆ విషయం నీకు తెలుసు. మరి నువ్వు ఎన్నిసార్లు రాసావు అని చెప్పి అడిగారట. అంటే ఆ అమ్మాయి చాలా నిజాయితీగా, యాక్చువల్లీ నేను 8,500 సార్లు రాశాను స్వామి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ దగ్గర వెండి నాణెం తీసుకోవాలని ఆ కోరికతో ఇక్కడికి వచ్చేసాను, నేను మీకు అబద్ధం చెప్పాను, నన్ను మీరు క్షమించాలి, అందుకే అబద్ధం చెప్పినందుకే అది పోయినట్టుంది అని చెప్పి అమాయకంగా, పసిపిల్లలు ఎలా ఉంటారు, 10 ఏళ్ళ పిల్లలు ఎలా ఉంటారు అని చెప్పిందట. ఆయన ఇక్కడ వీళ్ళందరికీ ఏంటంటే కంచి పరమాచారి ఎంత కరుణామూర్తి, అంత ఆయనకు తప్పు చేస్తే అంత కోపం వస్తుందేమో, ఈ అమ్మాయి అబద్ధం ఆడేసింది, ఇదేనా ఈ శిక్షణ, వీళ్ళ తల్లిదండ్రులను పిలిచి నేను చివాట్లు పెడతారేమో, ఇలాంటి ఈ పిల్లకి అబద్ధం ఆడిందని చెప్పి తిట్టమని దండిస్తారేమో ఆయన అని అక్కడ ఉన్నవాడంతా కొంచెం భయంగానే అలా చూస్తూ ఉన్నట్టు ఏం జరుగుతుంది అంటే ఆయన నవ్వుతూ, ఏంటి అమ్మా నేనేమన్నా రాయలేకపోయావా, 12,500 సార్లు 8,500 సార్లు రాసావు కదా అని చెప్పేసి అక్కడంతా అలా స్తంభించిపోయి కూర్చొని మిగిలిన భక్తులు ఉంటారు కదా, ఏమయ్యా మీరు ఒక పని చేయగలరా నా కోసం, ఏంటండి ఆ పాప 4,000 సార్లు ఇంకా బాకీ ఉంది కదా మనకి, ఆ పాప తరపున చిన్న పాప కదా రాయలేకపోయి ఉండొచ్చు, మీరు రాసేయచ్చు కదా, మీరందరూ కూర్చొని తలకో పుస్తకం తీసుకుని ఆ 4,000 రాసి మీరు పూజ చేయొచ్చు కదా, ఆ పాపకు మీరు ఈ విషయంలో మీరు సాయపడచ్చు కదా మీకు అన్నారు. అంటే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అబద్ధం ఆడారు అని చెప్పి స్వామి దండిస్తారనుకుంటే ఆయన కరుణ ఈ పాప మీద ఇలా చూపించారు అని చెప్పి వాళ్ళు పులకించిపోయారు. ఎందుకండి ఆ పాపనికి ఇలాంటి చెప్తున్నారు అంటే ఆ పాపని తిట్టడం దండించడం చేస్తే ఏమవుతుంది, ఇంకా రాముడి పేరు మొత్తం జీవితంలో ముట్టుకోదు, నన్ను తిట్టారు స్వామివారు, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారు, నేను రాసిన దానికి మంచిపోక ఇలా తిట్టారు అనుకుంటుందనే ఒక భావన ఉంటుంది స్వామివారికి ఉండి ఉండొచ్చు. తర్వాత వీళ్ళంతా మేము రాసేస్తాం తలగో పుస్తకం తీసుకుని తగ్గ ఒకటి తలగో 500 తలగో 500 అలా మొత్తం మీద 4,000 కాదు చాలా వేలు రాసేశారు వాళ్ళు. వాళ్ళకు ఆనందం ఏంటి, స్వామివారి సమక్షంలో ఆయన ముందు కూర్చొని ఆయన బోధించిన తారక మంత్రం రామనామాన్ని రాసే అదృష్టం మనకు కలిగింది. అది ఒకటి. సరే స్వామివారు అప్పుడు ఆయన స్వామివారు చెప్పారట, పాపం చూశారు కదా అబద్ధం చెప్పింది కదా, ఆ అబద్ధం ఇప్పుడు మీరు అంతా కలిసి దానికి అబద్ధం కాకుండా చేశారు, ఆ రామనామాన్ని మనం అనుకున్నట్టుగా 12,500 సార్లు ఆ అమ్మాయి తరపున మీరందరూ చేసి అందించారు, అదొకటి. రెండోది ఆమె ఆ చిన్న పాప చాంచల్యంతో, పిల్లలు ఎలా ఉంటారు పసిపిల్లలు, ఆ చాంచల్యంతో ఆ 8,500 రాసినా కూడా చిన్న అబద్ధం చెప్పి ఆ వెండి నాణెం తీసుకుందామని అనుకుంది పాపం, చిన్నపిల్ల మనస్తత్వంతో. అయితే నా ముందుకు వచ్చి నిజాయితీగా నేను 8,500 సార్లు రాశాను, నేను మీకు అబద్ధం చెప్పాను, మీరు వెండి నాణెం మీద నాకు మక్కువ కొద్దీ అది నేను కోల్పోకూడదని 8,500 సార్లు రాశాను, నిజాయితీగా చెప్పింది. నాకు అది బాగా అటువంటి పిల్లల్లో ఇటువంటి నిజాయితీ ఉండడం చాలా గొప్ప విషయం. అబద్ధం ఆడని కూడా ధైర్యంగా ఒప్పుకుంది ఈ అమ్మాయి అని చెప్పి అన్నారట. అనేసి అప్పుడు ఆ పాపని కూర్చోబెట్టి, అమ్మా నువ్వు చేసిన పనికి నువ్వు నిజాయితీగా ఉన్నావు, 8,500 సార్లు రాశానని ఒప్పుకున్నావు, నీకు వెండి నాణెం పోయింది, నీకు అర్థమైంది ఎందుకు పోయిందో, నువ్వు అబద్ధం అనేది పోయిందని నువ్వే అనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నీకు ఏంటంటే నీకు
ఆ భగవంతుడు నేను చల్లగా చూస్తాడు తల్లి, ఎప్పుడు అబద్ధం ఆడకు ఏ విషయంలోనూ అని చెప్పి ఆయన ఎంత పెద్ద హృదయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే, అక్కడ శిష్యుల్ని పిలిచి ఒక బంగారు నాణెం తీసుకురా, ఈ బంగారు తల్లికి మనం బహుమానంగా ఇద్దాం, ఈ రాముడు ఈ అమ్మాయి మొక్కలు నాకు కనబడుతున్నాడు అని చెప్పేసి ఏంటి ఇది పరమాచారి యొక్క పావన గాథలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, లీలలు అనొచ్చు. ఈ అద్భుత లీలల్లో ఈ రకమైనటువంటి భక్తి ఆధ్యాత్మిక అలా చేయండి ఇలా చేయండి రామనామని వేసులని ఎవరు రాయం, మనం కూడా ఆ వ్యాప్తి చేయాలి అని చెప్పి అప్పుడు ఎంతో తపించి ఒక పీఠాధిపతిగా ఆయనకి ఇదంతా అవసరం లేదు, ఆధ్యాత్మికత బోధించే అవసరం, కానీ సనాతన ధర్మ పరిరక్షణకే ఆయన భూమి మీదకి వచ్చాడు, అవతరించాడు. కాబట్టి ఆ ధర్మ వ్యాప్తి చేయాలి. మనం చెప్పుకున్నాం కదా, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం చాలా సంవత్సరాలు ఉండడం వల్ల మన ధర్మానికి విఘాతం కలిగింది. వచ్చిన జనరేషన్స్ అన్నీ ఏమీ తెలియకుండా ఏదో జాబ్స్ కోసం చదువులు ఇంగ్లీష్ అలా ఉంది. ఇవన్నిటిని సంస్కరించాలనే ఉద్దేశంతో దైవం మానుష రూపేణ అంటాం కదా, ఆ రకంగా వచ్చి ఈ రామనామాన్ని ఆ రోజుల్లోనే వ్యాప్తి చేసిన మహనీయుడు మహానుభావుడు సాక్షాత్ పరమశివుడు అంశమైనటువంటి పరమాచార్య. అందరూ పెరివిగా ఆయన లీలలు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే నిత్యం చాలామంది అలా చెప్పుకుంటూ, అంటే మనం పారాయణం చేస్తూ ఉంటూ దానిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మాన్ని మర్మాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పటికి కూడా ఆయన మార్గంలో వెళుతున్నాం మనం అందరం, భారతీయులందరం. సనాతన ధర్మం ఆ రకంగా ఆయన దానికి ఒక మార్గం మంచి పునాది చేశారు. ఇప్పుడంతా కూడా ఆ ధర్మం ప్రకారం, అంతేకాకుండా భారతీయుల సనాతన ధర్మం కాకుండా విదేశీయులు కూడా వచ్చి మన కంచి పరమాచారిగా చెప్పుకున్నటువంటి చంద్రశేఖర సరస్వతి గారిని అడిగి ఆయన ఎన్నో సందేహాలు తీర్చుకుని వాళ్ళు కూడా మన భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినట్టుగా కూడా మనకి ఎంతో తెలుస్తుందన్నమాట. అటువంటి ఈ కంచి పరమాచారి యొక్క అద్భుత లీలలు ఇలా మీకు చెబుతూ ఉంటాను. మనకి ఎన్ని మహానుభావుడు ఎన్ని చెప్పిస్తే అన్ని చెప్తూ ఉంటాను. మీరు కూడా విని తరించండి, ఆచరించండి. ఆయన చెప్పినటువంటి విషయాల్లో అది సూక్ష్మం గ్రహించండి. జై జయ శంకర, హర హర శంకర.